ఫ్యాన్స్ మీద రివెంజ్ రెండవ రోజే పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమాకి సంబంధించిన ఫ్లెక్సీలు తీసేశారు. సో ప్రజెంట్ దానికి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియా మొత్తం మీద కూడా చక్కర్లు కొడుతుంది. ఎందుకంటే ఎక్కడ చూసినా కూడా హరిహర వీరమల్లు పేరు వినిపిస్తుంది కాబట్టి. మరి ఫ్యాన్స్ ఏం చేశారు, వాళ్ళ మీద రివెంజ్ ఎందుకు తీర్చుకున్నారు? సో ఖచ్చితంగా మన తెలుగు వాళ్ళు ఎక్కడున్నా కూడా సినిమా హీరోలను ఒక దేవుళ్ళలా భావిస్తూ ఉంటారు. సో కట్అవుట్లు కానీ బ్యానర్లు కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా కట్టే ఒక ఆచారం మనకు ఉంటుందన్నమాట. అది మన హీరోలను సెలబ్రేట్ చేసుకోవడం మన వాళ్ళకి ఒక సాంప్రదాయంగా మారిపోయింది. సో అయితే ఇక్కడ నుంచి విదేశాలకి చదువుకోవడానికని పిల్లల్ని పంపిస్తూ ఉంటారు తల్లిదండ్రులు. వాళ్ళు మధ్యతరగతి అయినా కానీ వాళ్ళు ఎంతో కష్టపడి బాగా చదివించాలి, ఉన్నత స్థాయికి తీసుకెళ్ళాలి పిల్లలని. వాళ్ళు అప్పులు చేసైనా సరే యూఎస్కి, యూకేలకి, ఆస్ట్రేలియాలకి పంపిస్తూ ఉంటారు. సో బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మన ఎవరైతే యూత్ ఉంటారో వాళ్ళు ఇంకా అక్కడ మన తెలుగు స్టేట్స్లో ఎలా ఉంటున్నామో అలాగే వ్యవహరిస్తున్నారు అనమాట. ఎందుకంటే ఎక్కడ ఏ దేశం ఏగినా మన పద్ధతి మారుతున్నట్టు ఖచ్చితంగా అక్కడ వెళ్ళి చదువుకుంటారంటే వాళ్ళు చేసే పనులు ఏంటంటే ఈ బ్యానర్లు, హోర్డింగ్లు కట్టడం. అంటే అక్కడ అమెరికా రాష్ట్రాలను కూడా, ఆస్ట్రేలియా రాష్ట్రాలను కూడా, లండన్ దేశాలను కూడా మన తెలుగు రాష్ట్రాల్లో మార్చేస్తున్నారు. అక్కడ హారతులు ఇవ్వడం, అక్కడ కొబ్బరికాయలు కొట్టడం. సో చాలా సినిమాలు జరుగుతూ ఉంటుంది అనమాట. సో థియేటర్లలో కాగితాలు వేయడం, అక్కడ థియేటర్లో పేపర్స్ వేస్తే ఖచ్చితంగా థియేటర్ స్టాఫ్ చాలా స్ట్రిక్ట్గా ఉంటారు అనమాట. మనలాగా ఇక్కడ ఏదో పనిచేసే వాళ్ళు లాగా ఉండరు. వాళ్ళు ఖచ్చితంగా హై పవర్ సెక్యూరిటీ లాగా పనిచేస్తారు అక్కడ థియేటర్స్లో. సో వాళ్ళందరూ కూడా వచ్చి పేపర్స్ వేసే వాళ్ళని ఆపి, అలాగే వాళ్ళు చేసిన రచ్చకి ఇబ్బంది పడి, సో ఇదంతా కూడా చూస్తే బయట ఫ్లెక్సీ కూడా పీకించేసి షో అనేది క్యాన్సిల్ చేస్తున్నాం, మీరు చేసిన ఇది వల్లే మేము చేస్తున్నాం అని చెప్పి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. సో అంతకుముందు కూడా మనం చూస్తే బాలయ్య గారి ఫ్యాన్స్ ఎప్పుడు వీరసింహారెడ్డికో సో అట్లా ఇదంతా చేశారని చెప్పి షో క్యాన్సిల్ చేయడం. సో ఎందుకంటే ఇక్కడ మన వాళ్ళు అట్లా ఆడ్గా బిహేవ్ చేయకూడదు. ఖచ్చితంగా ఒక మూవీ టికెట్ తీసుకున్నామంటే సినిమా చూడాలి, పక్కన ఆడియన్ని ఇబ్బంది పెట్టకూడదు అనే రూల్స్ వాళ్ళ ఇదిలో ఉంటాయి. సో ఖచ్చితంగా అతను మితిమీరి మొత్తం ఫ్యాన్స్ గ్రూప్గా చేరి సో అక్కడంతా కూడా సందడి చేద్దాం, యూఎస్లో కూడా మా పవర్ ఇది అని చూపించుకోవాలనే విధంగా వాళ్ళైతే చేస్తున్నారు అనమాట. సో అలా చేసిన ఫ్యాన్స్ అందరికీ మరి థియేటర్ వాళ్ళైతే ఈ విధంగా గుణపాఠం చెప్పారు. సో మూవీ ఏదైతే ఫ్లెక్సీ కట్టారో ఆ థియేటర్ ఆవరణలో ఉన్న మొత్తం కూడా వ్యానిష్ చేసేసి సినిమా షో కూడా క్యాన్సిల్ చేస్తున్నాం, మీరు చేసిన తప్పు వల్లే ఇదంతా అంటూ కూడా వాళ్ళకి వార్నింగ్ ఇచ్చారు. ఇంకొకసారి ఇది రిపీట్ చేస్తే ఖచ్చితంగా మూవీస్ ఇందులో తీసుకోము తెలుగు అని చెప్పి కూడా. అంటే వీళ్ళు చేసే ఒక అభిమాన సంఘం చేసే ఒక ఇది మొత్తం అన్ని సినిమాలపైన ఎఫెక్ట్ పడుతుంది అనమాట. సో మరి మన వాళ్ళు ఓవర్సీస్ కలెక్షన్స్ అని గర్వంగా చెప్పుకోవాలి అంటే ఖచ్చితంగా ఇలాంటివి తగ్గించి అక్కడ రూల్స్ ప్రకారం సినిమా చూసి, ఆ నిబంధనల ప్రకారం సినిమా చూసి ఎంజాయ్ చేయాలని అందరూ కోరుకుంటున్నారు. సో అభిమానం అనేది ఉంటుంది. సో మళ్ళీ మీకు అలాంటివి కావాలి, అలాగే ఉండాలి అని కోరుకుంటే అలాంటి దేశాలకు వెళ్ళి మన పరువు తీయొద్దని చాలామంది మాట్లాడుకుంటున్నారు.